అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ థియరీస్లో మనకు పక్కా 1 లేదా 2 లేదా 3 మార్కులు కూడా దీని సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ ఒక్క టాపిక్ నుండి అంటే అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ థియరీలో మనం ముఖ్యంగా ఫస్ట్ జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మీకు తెలుసు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, నామ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్, కార్ల్ రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈ 6 సిద్ధాంతాలకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ 3 లేదా 4 క్వశ్చన్స్ ప్రతి బిట్లో 3-4 మార్కులు వస్తాయి. ఈ 6 సిద్ధాంతాలలో ఫస్ట్ది మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటారు దీన్ని. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటారు. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలోకి వెళ్ళి ప్లస్ ఇంతకుముందు చెప్పుకున్న వెళ్ళి మొత్తం ఈ వికాస సిద్ధాంతాలకి వెళ్ళి పక్కా మనకు 2 or 3 మార్క్స్ వస్తాయి. నిమ్మగా నేర్చుకోవచ్చు. సరే, సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఫస్ట్ వన్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే చాలాసార్లు క్వశ్చన్ అడిగింది. పిల్లవాడు కుక్కను మొదటగా చూసినప్పుడు దాన్ని పిల్లి అనడం, ఇది ఏ సిద్ధాంతం అడుగుతాడు. లేదా పిల్లిని మొదటిగా చూసిన పిల్లవాడు పిల్లిని కూడా కుక్క అనుకోవడం, ఇది జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కింది వాటిలో ఏది అని స్కీమాట, సాంశీకరణం, అనుగుణ్యత, సమతుల్యత ఆప్షన్ చాలాసార్లు అడిగి చూసుకోండి. మరి ఎట్లా ఐడెంటిఫై చేయడం? పిల్లిని మొదటిసారిగా చూసిన పిల్లవాడు పిల్లిని కూడా కుక్క అనుకోవడం. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ కూడా ఇదే క్వశ్చన్ ఇంకోసారి, కుక్కను చూసిన పిల్లవాడు కుక్కకు 4 కాళ్ళు తోక ఉంటే మరోసారి అదే పిల్లి కనబడితే పిల్లికి కూడా 4 కాళ్ళు తోకకుండా చూసి పిల్లిని కూడా కుక్క అనుకుంటే ఇది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కింది వాళ్ళు ఏది అని అడిగిండు చాలా సందర్భంలో. మరి ఎలా చేయాలి చూద్దాం. సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో దీన్ని జీన్ పియాజే, ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు, దీన్ని రూపొందించడం జరిగింది. ఇతను ఏమని చెప్తున్నారంటే, ఒక వ్యక్తి తన గూర్చి తన చుట్టూ ఉన్న పరిసరాల గూర్చి అవగాహన చేసుకోవడం. సింపుల్. తనకు పరిసరాలకు ఫస్ట్ అవగాహన చేసుకోవడం, కాంప్రిహెన్షన్ చేసుకోవడం. దీన్నే వికాస సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని చెప్పిండు. అర్థంగా తన గురించి పరిసరాల గురించి కాంప్రిహెన్షన్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. ఎట్లా అంటే కొత్త పనులు చేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవడం. సింపుల్గా కొత్తగా తెలుసుకోలేదు. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ అని పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం. దీన్నే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని చెప్పిండు జాన్ పియాజే. అదే తనకు తన పరిసరాలకు మధ్య ఒక పిల్లవాడు అవగాహన చేసుకొని కొత్త వాటిని సర్దుబాటు చేసుకొని నేర్చుకోవడం, ఇది పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకోవడం. ఇది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు చెప్పిండు. ఇందులో 4 ప్రాథమిక భావనలు, ఇది కూడా ఒకసారి అడిగింది. సంజ్ఞానాత్మక సిద్ధాంతం జీన్ పియాజే గారి సిద్ధాంతంలో ప్రాథమిక భావనలు ఎన్ని అని అడిగింది. ఓకే, అది చాలా జాగ్రత్త. సో సింపుల్, ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన చేసుకోవడం నెంబర్ 1. అవగాహన చేసుకోవడం అక్కడ కొత్త విషయాలు తెలుసుకొని దాని పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం. ఇది సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని జీన్ పియాజే చెప్పిండు. స్విట్జర్లాండ్ దేశస్థుడు. దీన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటారు. ఇందులో 4 ప్రాథమిక భావనలు ఉన్నాయి. అందులో 1 స్కిమ్మాట, 2 సాంశీకరణం, 3 అనుగుణ్యత, 4ది సమతుల్యత. ఈ 4 గుర్తుంచుకోండి. ఓకే, ఆస. ఓకే, గుర్తుంచుకోండి. చూద్దాం. ఫస్ట్ స్కిమ్మాట అంటే ఏంటి? ఇది చాలాసార్లు అడిగిన కూడా క్వశ్చన్. ఏంటంటే వ్యక్తి తన పరిసరాలతో వస్తువులతో వ్యవహరించు ప్రవర్తన మరి అవగాహన చేసుకోవడం.
వ్యక్తి అంటే ఇక్కడ మనం పుట్టిన శిశువుని తీసుకోవాలి. ఇక్కడ ఓ పెద్ద వ్యక్తిని తీసుకుంది, పెద్ద వ్యక్తి కూడా తీసుకోవచ్చు, కానీ అతను వేరే పరిసరాలకి వ్యక్తి పరిసరాలతో వస్తువులతో వ్యవహరించు ప్రవర్తన అవగాహననే స్కిమ్మాట అంటారు అన్నాడు. మీకు అలా చెప్తే అర్థం కదా, ఉదాహరణతో చెప్తే ఈజీగా అర్థం. శిశువు చనుపాలు తాగడం. పుట్టిన శిశువు తల్లి యొక్క చనిపాలు తాగుతాడు. తల్లి చనిపాలు పెట్టగానే వెంటనే సపరించడం మొదలు పెడతాడు. అదే స్థానంలో మీ తర్వాత ఒక ప్లాస్టిక్, మనకు బయట మనకు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా, దాన్ని తెచ్చి మెదవి దగ్గర పెట్టండి, అయినా చప్పరిస్తాడు. ఒక వేలు తెచ్చి పెట్టండి, తమ్ము చప్పరిస్తాడు. అంటే ఇక్కడ శిశువు స్కిమ్మాటలో ఏందనుకుంటాడంటే పిల్లవాడు, తల్లి చనుపాలను దగ్గర పెదవికి తాకిన ప్రతి వస్తువును చప్పరించాలి. ఇదే స్కిమ్మాట. అర్థం అండర్స్టాండ్? తల్లి చనుపాలు పెదవికి తాకినప్పుడు చప్పరిస్తాడు. బయట ఫీడింగ్ బాటిల్ ప్లాస్టిక్ తెచ్చి నోటి దగ్గర పెట్టుకొని డబ్బులో పాలు వేసి పెట్టినా చప్పరిస్తాడు. బాగా ఆకలినప్పుడు వేలు పెట్టినా చప్పరిస్తాడు. సో ఇది స్కిమ్మాట అంటే సింపుల్. వ్యక్తి పరిసరాలతో వస్తువులతో వ్యవహరించి ప్రవర్తన, దీనే స్కిమ్మాట. వ్యవహరిస్తాడు కామన్గా జనరల్. నెక్స్ట్ పిల్లవాడు ఉదాహరణ చూసుకోండి. జంతువులు కుక్కను మొదటిసారిగా చూసినప్పుడు అనుభవాన్ని స్కిమ్మాట రూపంలో భద్రపరుచుకున్నాడు. సింపుల్. కుక్క చూడాలి అనుకున్నాడు, ఓకే నువ్వు డాగ్ అని చెప్పు, ఓకే అది డాగ్, మైండ్లో ఫిక్స్ అయిపోతాడు కుక్క అని. ఇది విధంగా తల్లి చనుపాలు నోటి దగ్గర పెట్టినప్పుడు చప్పరించడం, కుక్కను మొదటిసారిగా చూసినప్పుడు అది కుక్క నువ్వు చెప్తే కుక్కను మైండ్లో ఫిక్స్ కావడం, ఇది స్కిమ్మాట. ఇక్కడ ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎట్లా అంటే నెక్స్ట్ ఉదాహరణ చూద్దాం. సాంశీకరణ అంటే చూద్దాం. శిశువు అప్పటికే ఉన్న స్కిమ్మాటలోని కొత్త సమాచారాన్ని అనుభవాలను పొందుపరుచుకున్న ప్రక్రియ. శిశువు మైండ్ ఫిక్స్ అయిపోయాడు, కుక్కను చూసాడు, 4 కాళ్ళు తోకుంటే కుక్క అంతే, అది సంబంధం లేదు. అక్కడ నువ్వు ఒక బర్రెని తెచ్చాడ పెట్టినా కూడా, చిన్న దుడ్డుని తెచ్చాడ పెట్టి కూడా దాన్ని కూడా డాగే అంటాడు, డాంకి తెచ్చిపెట్టి డాగే అంటాడు. ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, 4 కాళ్ళు తోక ఉంటే కుక్క, నువ్వు అంటే కుక్కే. అందుకే ఇక్కడ సాంశీకరణంలో డిఫరెంట్ తెలుసుకున్నాడు. ఇప్పుడు శిశువు అప్పటికే ఉన్న స్కిమ్మాటలోని కొత్త సమాచారాన్ని అనుభవాలను పొందుపరుచుకునే ప్రక్రియ. అలా కాకుండా ఇట్లా కాదురా అని కొత్తగా తెలుసుకుంటే దాన్ని సాంశీకరణ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ చాలాసార్లు అడిగింది. ఉదాహరణకు పిల్లిని మొదటిసారిగా చూసిన పిల్లవాడు, పిల్లిని ఫస్ట్ వాడు కుక్క బలవాడు ఫస్ట్ పిల్లిని ఇంట్రడ్యూస్ చేసాడు. ఊరికి ఇంటికి పిల్లెత్తాడే కదా, దట్ ఈస్ క్యాట్ అన్నాం అనుకో, క్యాట్ అని మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంటికి చిన్న కుక్క పిల్ల వచ్చిందనుకో, మమ్మీ క్యాట్ అంటాడు. అది క్యాట్ కాదురా, అది డాగ్ రా అంటే లేదు క్యాట్ అంటాడు. అప్పుడు మనం లేదు దానికి దీనికి డిఫరెంట్గా మనం చెప్పినప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఆహా దట్ ఈస్ డాగ్, దిస్ ఈజ్ క్యాట్ అని అప్పుడు తెలుసుకుంటాడు. దీనే సాంశీకరణ అంటే తేడా తెలుసుకోవడం. సింపుల్ ఎప్పుడు సాంశీకరణ అంటే డిఫరెంట్ తెలుసుకోవడం. ఓకే, పిల్లిని మొదటిసారిగా చూసిన పిల్లవాడు పిల్లిని కూడా కుక్క అనడం సాంశీకరణ అంటే తేడా తెలుసుకోకపోవడం. ఫస్ట్ స్కిమ్మాటలో మొదటి అనుభవం అంటే కుక్కను మొదటిసారిగా చూసినప్పుడు మైండ్ ఫిక్స్ కావడం, తల్లి చనుపాల దగ్గర పెట్టినప్పుడు చప్పరించడం, ఇది అంటే పెదవి దగ్గర ఏది పెట్టినా చప్పరించాలని, కుక్కను ఒక్కసారి చూపెట్టడం కుక్కని మైండ్ ఫిక్స్ అవ్వడం స్కిమ్మాట. సో కుక్కకు మైండ్లో ఫిక్స్ అయిన వాడు పిల్లిని చూసి కూడా కుక్కని అనుకోవడం, అది సాంశీకరణ, తేడా తెలుసుకోకపోవడం. మరి అనుగుణ్యత, తేడా తెలుసుకొని ఇప్పుడు కుక్కను కుక్క అనడం, పిల్లిని పిల్లి అనడం, ఇది అనుగుణ్యత. చూద్దాం. అప్పటికే ఉన్న స్కిమ్మాలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మైండ్లో ఫిక్స్ అవుతాడు, దట్ ఈస్ డాగ్ అంతే. ఇప్పుడు ఇక్కడ మార్పులు చెందుతాయి. అప్పటికే ఉన్న స్కిమ్మాలో మార్పులు, కొత్త స్కిమ్మలు ఏర్పరచుకోవడం. అది కుక్క కాదురా, ఇది పిల్లి, ఇది కుక్క, డిఫరెంట్ అయింది. ఇది కొంచెం తెల్లగా నల్ల గీతలు ఉంటాయి, మియావ్ అంటది,
ఓకే, ఇది బోబో అంటది మీ ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్. ఈ డిఫరెంట్ తెలుసుకోవడాన్ని మనం అనుగుణ్యత అంటారు. ఉదాహరణకు కుక్కను కుక్కకు 4 కాళ్ళు తోక అని, పిల్లికి కూడా 4 కాళ్ళు తోక ఉంటుందని తెలుసుకొని అప్పుడు కొత్తగా ఇంకేమైనా డిఫరెంట్ ఆలోచిస్తాడు. ఫస్ట్ సారి అనుకోడు, కుక్కను చూసినా 4 కాళ్ళు తోకుంటే కుక్కే, నక్క వచ్చినా కుక్కే, పిల్లి వచ్చినా కుక్కే అని అనుకున్నాడు. కానీ తర్వాత 4 కాళ్ళు తోకున్న ప్రతి ఒక్కడు కుక్క కాదు అని, అది పిల్లి కుక్క అని తెలుసుకోవడం, ఇది అనుగుణ్యత. ఓకే, రైట్. ఫిక్స్ అయితే మైండ్లో కుక్కకు అంటే పెరుగుతూ ఉంటాయి, మనకి కాంప్రహెన్షన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, అవగాహన పెరుగుతూ ఉంటుంది. కుక్క ఈ విధంగా ఉంటుంది, పిల్లి ఈ విధంగా ఉంటుందని అప్పుడు తెలుసుకున్నాం. దీని అనుగుణ్యత. సమతుల్యత. సమతుల్యత ద్వారా మన వికాసం జరుగుతుంది. అప్పుడు ఓకే, దిస్ ఈజ్ ఎ డాగ్, దట్ ఈజ్ ఏ క్యాట్ అని అప్పుడు తెలుసుకోవడం వల్ల వికాసం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు వాడి నాలెడ్జ్ అభివృద్ధి చెందుతుంది. చిన్న నాలెడ్జ్ కదా ఉంది పిల్లవాడిని, అప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణ చూసుకున్నాం, పిల్లిని చూసి కుక్క అది కాదు అని వారికి అని వారిని కొత్త స్కీమ్లో ఏర్పరచుకోవడం, సమతుల్యత ఏర్పరచుకోవడం. ఈ లాస్ట్ ఫైనల్లో ఏం చేస్తుంటే కుక్కను కుక్క అనుకోవడం, పిల్లిని పిల్లి అంటాడు. ఓకే, డంకీ డంకీ అంటాడు. అప్పుడు పూర్తి దాని యొక్క డిఫరెంట్ తెలుసుకుంటాడు. ఇది పూర్తిగా దీన్నే సమతుల్యత అంటారు. సమతుల్యత అంటే పూర్తిగా తెలుసుకోవడం. ఆ సమతుల్యత విషయం స్టేజ్లో కుక్కతో కుక్క అంటాడు, పిల్లతో పిల్లి అంటాడు దాన్ని. ఇది సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో జీన్ పియాజే ఓకే ఈ విధంగా తెలపడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఈ 2 కథ ఎగ్జామ్ అడిగింది. ఏమని? పిల్లవాడు కుక్కని మొదటిసారిగా చూసినప్పుడు అనుభవాన్ని ఒక స్కిమ్మాట రూపంలో భద్రపరుచుకుంటాడని మనకు తెలుసు. ఈ స్కిమ్మాట మొదటిది అంటే కుక్కను చూస్తే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక కుక్కని తల్లి చనుపాలు పెదకు దాకినప్పుడు ప్రతిసారి ఏ వస్తువు పెదవి దాకిన దాన్ని చప్పరించడం. ఉదాహరణ చూసుకొని చిన్నపిల్లలు బొమ్మిస్తే బొమ్మను కూడా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటాడు. చీకు అంటే పాలు తాగినట్టు తాగుతూ ఉంటాడు. క్లాత్ ఉంటే క్లాత్ను, వేలుంటే వేలును ఓకే ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకొని చప్పరిస్తాడు. ఇది స్కిమ్ మాట, గుర్తుంచుకొని ఫిక్స్ అంటే ఏదైనా ఒక దాన్ని ఫిక్స్ అయిపోతాడు. ఇక తల్లి చనుపాలు ఇచ్చినప్పుడు పాలు తాగడం, మరి వేరేటోళ్ళు చేతి వేలు పెట్టినప్పుడు మన పాలు రావని మనకు తెలుసా? తెలియదు, దాన్ని సప్పరిస్తాడు అన్నట్టు. దట్స్ ఇది స్కిమ్ మాట. సాంశీకరణం అంటే తేడా తెలుసుకోవడం. శిశువు అప్పటికే ఉన్న స్కిమ్ మాట నుండి కొత్త సమాచారాన్ని అనుభవాలను పొందుపరుచుకునే ప్రక్రియ. అప్పుడు ఇంకా కొత్త సమాచారం వస్తుంటుంది, దానికి డిఫరెంట్ తెలుసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు పిల్లిని మొదటిసారిగా చూసిన పిల్లవాడు పిల్లిని కూడా కుక్క అనడం. పిల్లిని ఫస్ట్ సారి చూస్తాడు, తెల్లారి కుక్క వస్తుంది ఇంటి ముందుకి, దాన్ని కూడా పిల్లి అంటాడు. లేదని అప్పుడు మనం నో అని చెప్పడం అంటే రెండవ వస్తువు గ్రహించడం. అనుగుణ్యత అంటే అప్పటికున్న స్కీమ్ అటువంటి మార్పులు చేసుకుంటాడు. ఇప్పుడు అంటే పిల్లిని పిల్లి, కుక్కని కుక్క అని ఏ విధంగా మార్పులు చేసుకుంటాడు? కుక్కకు 4 కాళ్ళు తోక ఉంటాయి అని తెలిసి కొత్తగా మార్పులు అప్పుడు ఆలోచించడం జరుగుతుంది. తర్వాత సమతుల్యత ఏర్పడుతుంది, దాని ద్వారా వికాసం ఏర్పడుతుంది, దాని ద్వారా డిఫరెంట్ తెలుసుకుంటాడు. పిల్లిని చూసి కుక్క అది కాదు అని కొత్త స్కీమ్లను ఏర్పరచుకోవడం, సమతుల్యకు వస్తాడు. ఓకే అని తెలిసి. ఓకే రైట్, ఇది ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి మనకు చూసుకోండి. స్కిమ్మాట అడిగిండు, సంశీకరణ, అనుగుణత, సమతుల్యత చాలాసార్లు ఇళ్ళకెళ్ళి ఒక బిట్ అడిగిండు. మీరు కాలడా మోడల్ పేపర్లో చూసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.